అందరికీ నమస్కారం అండి. మనం బరువు తగ్గాలని డైట్ చేసే ముందు కొన్ని రకాల పౌడర్స్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ నిండా పొచ్చుపప్పును తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలన్నమాట. నేను వీటిని ప్రిపేర్ చేసుకుంటూ వీటి బెనిఫిట్స్ గురించి కూడా చెప్తాను. మనం పుచ్చకాయని తిన్నప్పుడు ఆ లోపల ఉండే రెడ్ కలర్ గుజ్జుని తిని బ్లాక్ కలర్లో ఉండే విత్తనాలను మూసేస్తాం కదా, ఆ బ్లాక్ కలర్ విత్తనాల పై పొట్టుని తీసేసి ఆ పై పేడుని తీసేసి లోపల ఉండే ఈ వైట్ కలర్ పప్పుని మార్కెట్లో అమ్ముతారు. ఈ పుచ్చపప్పులో చాలా ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది అన్నమాట. 100 గ్రాముల పుచ్చపప్పులో 34 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అంటే 34% మనకి ప్రోటీనే ఉంటుందన్నమాట. మటన్తో పోలిస్తే దీనిలోనే ఎక్కువగా ప్రోటీన్ అనేది మనకు ఉంటుందండి. కాబట్టి మనకి మార్కెట్లో తక్కువ రేట్ అంటే కేజీ ఒక 250 అలా ఉంటుంది. సో మనకి తక్కువ రేట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ ఈ పుచ్చపప్పు అనమాట. ఎక్కువగా నీరసంగా అనిపించే వాళ్ళు కూడా చిన్న చిన్న పనులకి ఊరికే అలసిపోతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పుచ్చపప్పును తెచ్చుకుని, అంటే డైరెక్ట్గా మనం మార్కెట్ నుంచి ప్యాకెట్లో తెచ్చుకుంటాం కదా, వాటిని డైరెక్ట్గా తినకూడదండి. కొంచెం నానపెట్టుకుని ఒక 6-7 గంటల పాటు నానపెట్టుకుని మనం తినొచ్చు. లేదంటే ఇలా దోరగా వేయించుకుని పౌడర్ లాగా చేసుకుని మనం అన్ని రకాల కూరల్లో కూడా దింపే ముందుగా ఫ్రై కూరల్లో కూడా మనం చక్కగా దింపే ముందుగా వేసుకుని ఒకసారి కలిపి మనం స్టవ్ కట్టేసి తీసుకోవచ్చు అనమాట. ఇలా రోజువారీ మనం తీసుకునే ఆహారంలో ఈ పుచ్చపప్పుని యాడ్ చేసుకోవటం వల్ల ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది. వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ని మనం తీసుకోవటం వల్ల మనం కొంచెం తిన్నా స్టమక్ ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. తొందరగా ఆకలి కూడా అనిపించదు. సో ఎక్కువ మొత్తంలో కాకుండా, ఎందుకంటే దీనిలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకి 1 స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఇవి మనకి వేగాయని ఎలా తెలుస్తుందంటే, కొంచెం పొగలాగా వచ్చి ఆ గింజలు కూడా చిటపటలాడతాయి అన్నమాట. ఈ టైంలో మనం వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన చల్లారనివ్వాలి. ఇవి ఆల్రెడీ వేగిపోయండి, చిటపటలాడుతున్నాయి. ఇలా వేయించుకుని మనం ఈ పుచ్చపప్పును తీసుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా అనిపిస్తుంది. బాగా ఆకలి అనిపించినప్పుడు కూడా కొంచెం మనం ఒక చిన్న స్పూన్ తీసుకుని బాగా నమిలి కూడా తినొచ్చు. నెక్స్ట్ గుమ్మడి గింజలండి. ఇవి కూడా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇవి చూడటానికి చక్కగా మంచి కలర్లో, గ్రీన్ కలర్లో ఉంటాయి అట్రాక్టివ్గా. అయితే ఈ గుమ్మడి గింజల్ని మనం తీసుకోవటం వల్ల మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ అనేది పటిష్టంగా అవుతుందన్నమాట. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామంది ఎక్కువగా చిన్న చిన్న వాటికే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, స్ట్రెస్, యాంగ్జైటీని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. రెగ్యులర్గా ఈ గుమ్మడి గింజల్ని మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు మనకి నయమవుతాయి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా జింక్ అనేది ఉంటుందండి. మనం టాబ్లెట్స్ రూపంలో ఈ జింక్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత. ఆ టాబ్లెట్స్కి బదులుగా రెగ్యులర్గా ఈ గుమ్మడి పప్పుని మనం డైట్లో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. రోజులో అంటే రోజు కూడా ఒక 5-6 గంటల పాటు ఈ గుమ్మడి పప్పుని 1 స్పూన్ పాటు మనం నానబెట్టుకుని డైరెక్ట్గాను తినచ్చు. లేదంటే ఫ్రూట్స్, సలాడ్స్లో కలుపుకుని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా లేదంటే దీన్ని కారపొడి కూడా చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం ఎండు ఖర్జూరం కూడా కలుపుకుని ఉండల్లాగా కూడా చేసుకుని రోజుకోకుండా స్వీట్ లాగా మనం తినొచ్చు అనమాట. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, త్వరగా ఆకలి అనిపించదు, మనకి కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా ఎక్కువ కాకుండా తక్కువ మొత్తంలో 1 స్పూన్ చొప్పున తీసుకోవచ్చు. ఇవి కూడా అంతే అండి, బాగా డ్రై అయిన తర్వాత చక్కగా చిటపటలాడతాయి అనమాట. గింజలు టప్ టప్ అని ఎగురుతూ ఉంటాయి మూకుట్లోంచి. ఇవి బాగా వేగిపోయాయి, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి. చక్కగా తక్కువ రేటుకే ఎక్కువ పోషకాలు కలిగిన ఈ నట్స్ని తెచ్చుకుని మన డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అన్నీ కూడా ఒకే మెజర్మెంట్లో తీసుకుంటున్నాను. ఒక బౌలు సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పులో 35 గ్రాముల విటమిన్ E ఉంటుందండి. చర్మం కాంతివంతంగా మారటం కోసం విటమిన్ E టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే మనకి బాదం పప్పు, పిస్తా పప్పులో కంటే కూడా ఎక్కువ మొత్తంలో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవటం వల్ల విటమిన్ E అనేది ఎక్కువగా అందుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. వీటిని కూడా ఒక 6 గంటల పాటు నానబెట్టుకుని తీసుకోవచ్చు. లేదంటే ఇలా చక్కగా రోస్ట్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని అన్ని రకాల కర్రీస్లోనూ వాడుకోవచ్చు. లేదంటే మనం ఉండలాగా కూడా చేసుకుని ఖర్జూరం కలుపుకుని ఉండలాగా కూడా చేసుకుని స్వీట్ లాగా కూడా రోజుకొక ఉండ చొప్పున తీసుకోవచ్చు అనమాట. వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ నిండా అవిసె గింజలు తీసుకుంటున్నానండి. అందరికీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవిసె గింజలు వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటున్నారు అందరూ కూడా.
బెనిఫిట్స్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని మళ్ళీ ఒకసారి చెప్తానండి. వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. అందుకనే నేను సపరేట్గా వేయించానమాట. ఇవన్నీ ఒకేసారి కలిపి వేయించినా కొన్నేమో ఈ అవిసె గింజలు త్వరగా వేగిపోతాయి, మిగిలినవి కొంచెం లేట్ పడుతుంది. కాబట్టి దేనికది సపరేట్గా వేయించుకుని సపరేట్గానే పౌడర్ లాగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం అన్ని కూరల్లో కూడా రోజుకొక పౌడర్ చొప్పున కూడా మనం వేసుకోవచ్చు, రొటీన్గా ఒకే రకం కాకుండా. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. మన ఇమ్యూనిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అవిసె గింజల్ని మనం రోజువారీ డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి, ముఖ్యంగా మహిళలు అనమాట. మనం ఇడ్లీలు దోశలు వేసుకుంటానికి పప్పు నానబెట్టుకుంటాం కదా, రోజు ఆ పప్పుతో పాటుగా మనం చక్కగా ఒక బౌల్లో రోజుకొక స్పూను 2 స్పూన్లు చొప్పున అవిసె గింజలను కూడా నానబెట్టుకుని ఆ పప్పుతో పాటే గ్రైండ్ చేసేసుకుని మనం రోజు ఇడ్లీలు దోశలతో పాటుగా మనం అంటే ఈ పౌడర్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అవిసె గింజలు కూడా యాడ్ అవుతాయి కాబట్టి మనకి స్టమక్ కూడా ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది, మనకి బాడీకి కావాల్సిన ఆ పోషకాలన్నీ కూడా అందుతాయి. చాలా త్వరగా ఇవి వేగిపోతాయండి. చిటపట్లు ఆడుతున్నాయి చూసారా, ఎగురుతున్నాయి గింజలు. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా పౌడర్ చేసుకోవాలి. అన్నీ కూడా 100 గ్రామ్స్ చొప్పున తీసుకొచ్చానండి. అయితే ఈ పౌడర్ను కూడా నేను అన్నీ ఒకేసారి కాకుండా హాఫ్ మాత్రమే చేస్తాను. మిగిలిన హాఫ్ని మనం నానబెట్టుకుని వాడుకోవటానికి వీలుగా అన్నీ కలిపేసి ఒక బౌల్లో వేసేస్తానండి లాస్ట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా సగం చొప్పున పౌడర్ లాగా చేసుకుని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్ నిండా వేసుకుని మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసుకుందాం. బాగా చల్లారేక మాత్రమే మనం పౌడర్ లాగా చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చూసారా, దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. బయట మార్కెట్ నుంచి కూడా మనం ప్రోటీన్ పౌడర్స్ అవి ఎక్కువగా కొనుక్కొచ్చుకుంటాము ఒక్కొక్కసారి. అలా బయట నుంచి కొనుక్కునే పని లేకుండా ఇంట్లో కూడా మనం ప్రోటీన్ పౌడర్ని చాలా హెల్తీగా మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. నేను నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను. ఇలా మనం పౌడర్స్ని ఈ పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వీటితో మనం పౌడర్ లాగా చేసుకుని అన్ని రకాల కర్రీస్లో లాస్ట్లో దింపే ముందు వేసుకోవటం వల్ల కూరలకి మనకి మంచి రుచి వస్తుందండి. ఎందుకంటే డైట్ చేసేటప్పుడు కొంచెం మనం ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా తక్కువగా వేసి వండుకుంటాం కాబట్టి అంతకుముందు ఎక్కువ వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఆయిల్ ఇవన్నీ ఎక్కువగా వేసి వండుకుంటాం కాబట్టి రుచిగా మనం తిన్న అలవాటు మీద ఈ కర్రీస్ తినాలని అనిపించదు. సో ఇలా మనం పౌడర్స్ లాగా చేసుకుని రోజుకొక స్పూన్ చొప్పున అన్ని రకాల కూరలో కూడా మనం వేసుకోవటం వల్ల కూరలకి మంచి రుచి అనిపిస్తుంది అనమాట. మనం ఉప్పు, ఆయిల్, కారం ఇవన్నీ తగ్గించి వండుకున్నా కూడా, ఎందుకంటే కర్రీ ఎక్కువ రైస్ తక్కువ తినాలి కదా మనం. నెక్స్ట్ ఇంకొక బౌల్ నిండా నేను సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకుని మిక్సీ వేసేసుకుంటున్నాను. సేమ్ ఇక అన్నీ కూడా ఈ బౌల్ కొలత తీసుకుని నేను పౌడర్ లాగా చేసుకుంటున్నానండి. చాలా త్వరగా మనకి పౌడర్ అనేది అయిపోతుందన్నమాట. కొంచెం కలర్ వేరియేషన్ తెలిసింది చూసారా, ఇందాక పుచ్చిపప్పుకి సన్ఫ్లవర్ సీడ్స్కి. దీన్ని కూడా ఒక కంటైనర్లో వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెంగానే తెచ్చుకున్నానండి, 100 గ్రామ్స్ వరకు. ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి బయటికి మనం తెచ్చుకుని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మంచి అరోమా వస్తుందండి. నెక్స్ట్ గుమ్మడి గింజలు వేసుకుందాం. ఈ గుమ్మడి గింజల పౌడర్ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. థిక్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా గింజలు. తక్కువ కాస్ట్కే మనం చక్కగా తెచ్చుకుని వంటల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆ వేరియేషన్ మీరే గమనిస్తారు. వీటిని మనం స్వీట్ లాగా కూడా అన్ని పౌడర్స్ని కలిపి స్వీట్ లాగా కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు అనమాట. లేదంటే కారపొడులు కొట్టుకోవచ్చు. ఈ గుమ్మడి గింజల పొడి కూడా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ అవిసె గింజల పౌడర్ చేసుకుందాం. అవిసె గింజలతో మనం కారపొడి కూడా చేసుకోవచ్చండి. రోజు కూడా మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ తినే ముద్దలో అవి అవిసె గింజల కారపొడిని కలుపుకుని తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా బాడీకి అందుతాయి అన్నమాట. ఈ అవిసె గింజల పొడి కూడా రెడీ అయిపోయింది. కొంచెం థిక్ కలర్లోకి వచ్చిందనమాట. వంకాయ, బీరకాయ, ఇంకా
బెండకాయ ఫ్రైలు కానీ గోరుచిక్కుడుకాయ ఫ్రైలు ఇలాంటి ఫ్రై కూరల్లో కూడా లాస్ట్లో మనం చక్కగా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ అవిసె గింజల పొడి ఒకరోజు, గుమ్మడి గింజల పౌడర్ ఒకరోజు, పుచ్చిపప్పు పౌడర్ ఒకరోజు, సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ ఒకరోజు, ఇలా రోజుకొక టేస్ట్ని మనం ఎంజాయ్ చేస్తూ హెల్తీగా కూడా మనం కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పౌడర్స్ అన్నీ కూడా సిద్ధమైపోయినాయి కదా. నెక్స్ట్ చియా సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మనం డీటాక్స్ డ్రింక్ యూస్ చేసేటప్పుడు ఈ చియా సీడ్స్ని యూస్ చేసి డీటాక్స్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వీడియో చెప్తాను. ఈ చియా సీడ్స్ని కూడా ఒక కంటైనర్లో వేసేసుకుని ఒక స్పూన్ వేసుకుంటే ఎక్కువ కాకుండా ప్రతిదీ కూడా మనకి క్యాలరీ కౌంటేనండి. ఎక్కువ క్యాలరీలు మన బాడీకి వెళ్ళేటట్టుగా చూసుకోకూడదు అనమాట. అందుకని ప్రతిదీ మనం ఎన్ని రకాలు వాడినా తక్కువగా వాడుకోవాలన్నమాట. చియా సీడ్స్ని కూడా మనం తక్కువ మోతాదులోనే రోజుకొక స్పూన్ చొప్పున డీటాక్స్ డ్రింక్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేయించుకున్న అన్ని గింజల్ని పౌడర్ చేసుకోకుండా కొన్ని వదిలిపెట్టేసాం కదా, అవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. అవిసె గింజలు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని ఒక కంటైనర్లో వేసేసుకుందాం. వీటిని కూడా మనం ఒక టేబుల్ స్పూన్ పెట్టుకుని రోజుకొక స్పూన్ చొప్పున మనం తీసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు ఒక స్పూను ఈ సీడ్స్ని మనం నానబెట్టుకుని మార్నింగ్ చక్కగా ఫ్రూట్స్తో కానీ సలాడ్స్తో కానీ కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఏదన్నా మీరు వెజిటబుల్ జ్యూస్ తాగినట్లయితే ఆ జ్యూస్తో పాటు కూడా ఈ సీడ్స్ని నానబెట్టిన విత్తనాలని మీరు గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. లేదంటే ఉత్తి విత్తనాలైనా కూడా మనం బాగా నమిలి తీసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మిక్స్ చేసేసరికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒక స్పూన్ కంటే కూడా ఎక్కువ వద్దండి, ఇలాంటి ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రమే కదండి, చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, అలాగే హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి. ఒక 30 అబోవ్ వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా హెల్త్ పరంగా మంచి కేర్ అనేది తీసుకుంటేనే మన పనులు మనం స్వతంత్రంగా చేసుకోగలుగుతాము, మన ఫ్యామిలీని కూడా చూసుకోగలుగుతాం. కాబట్టి హెల్దీ హ్యాబిట్స్ని మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.